హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ఏ విధంగా చేద్దామో అయితే చూసేద్దాం. ముందుగా అయితే ఒక బాండి తీసుకొని స్టవ్ పైన పెట్టుకుని బాండి కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుని దాంట్లోకి కొద్దిగా పోపు దినుసులు వేసుకుని ఇప్పుడు అవి చిటపటలాడిన తర్వాత దాంట్లోకి పల్లీలను వేసుకుని పల్లీలు కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకుంటాం కదండి బెండకాయలు, ఈ బెండకాయలని కూడా దీంట్లోకి వేసి ఒక్కసారి ఆయిల్లో అలా కలిపేసి అలా వదిలేయాలండి. ఊరికే కూడా కలిపితే జిగురుతనం అనేది ఇంకా దానికి వస్తూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అలా కలిపేసి వదిలేయాలి. సిమ్లో పెట్టేసి అయితే ఈ విధంగా అయితే వేయించుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపునైతే వేసుకుందాము. ఆయిల్లో ముందే వేయకుండా ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత ఈ విధంగా పసుపునైతే యాడ్ చేసుకుని ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం. చూసారు కదా. ఇవన్నీ కూడా మనకు బెండకాయలన్నీ మగ్గిపోయిన తర్వాత మాత్రమే మనం దీంట్లోకి సాల్ట్ అనేది వేసుకోవాలి. ముందే సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, వాటర్ అనేవి మొత్తం కూడా వాటర్ వచ్చేస్తాయి బెండకాయలో. అప్పుడు బెండకాయ మొత్తం మనకు జిగురు జిగురుగా అయిపోతుంది. కాబట్టి ఇవి మనకి సగం ఫ్రై అయిపోయిన తర్వాతనే ఈ విధంగా అయితే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అట్లాగే కొద్దిగా కారము, ధనియా పౌడరు, రుచికి సరిపడా అయితే కారాన్ని యాడ్ చేసుకుని దీన్నంతటినీ కూడా ఒకసారి అయితే చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇవన్నీ కూడా మనకు చక్కగా అయితే మగ్గిపోయాయి. ఇప్పుడైతే మనకు కర్రీ అంతా కూడా రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీరని అయితే వేసుకొని దీని అంతటిని కూడా ఒకసారి చక్కగా కలిపేసుకొని కారం అంతా కూడా మగ్గేటట్లు ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే అయితే మనకి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లేనండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.